మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు మన పెద్దలు. పశువులకు మనం చెప్పేది అర్థం కాదు కాబట్టి దాన్ని కొట్టడం బట్టి కంట్రోల్ చేస్తాము. మనకు ఎలా కావాలంటే ఆ దిశలో అది వెళ్ళేలాగా చేస్తాము. అదే మనుషుల విషయానికొస్తే ఒక మాట చాలు. నిజానికి ఈ రోజుల్లో ఎవరూ మాటకు విలువ ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరూ చెప్పింది వింటున్నాం కానీ విధేయత చూపడం లేదు. చేయాల్సిన పని ఏంటో తెలుసు కానీ చేయడం లేదు. ఏదైనా చేశామంటే చేశాం అన్నట్లుగానే మన బతుకు బండిని నడిపిస్తున్నాం. అందరికీ ఉండేది 24 గంటలే. అయినప్పటికీ కొంతమంది మాత్రమే జీవితంలో ఉన్నత స్థానాలకు రాణించగలుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు మిగతా వాళ్ళ కన్నా తెలివైన వారు కాదు కానీ వాళ్ళను విజయం వైపు నడిపించేది మాత్రం వాళ్లకున్న కసి, పౌరుషం, తెగింపు. ఎలా అయినా సరే ఇది నేను చేసి తీరాలి, ఎన్ని అడ్డంకులు రాని దీని పని పట్టాల్సిందే అన్న దృఢ నిశ్చయం, చేసి చూపించాలి అన్న తపన. ఇవి ఉంటే చాలు. నువ్వు ఎంచుకున్నది ఏ రంగమైనప్పటికీ నీకు ఏదో ఒక రోజు తల వంచాల్సిందే. మనలో ప్రతి ఒక్కరం మంచి విషయాలపై ఆసక్తి కలిగి వాటిని గెలవాలి అన్న పౌరుషం గలవారమై ఉండాలి. మనం అనుకున్న ప్రతి పనిని పూర్తి చేయగలం. అపారమైన శక్తి మనలోనే దాగి ఉన్నాయి. ఏ ఒక్కరూ మనల్ని అభివృద్ధి పదంలో నడవకుండా ఆపలేరు. ఆపగలిగే శక్తి మాత్రం మనకే ఉంది. నిజానికి మనలను మనమే చాలా విషయాల్లో చులకన చేసుకుంటూ మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండం. అదే మనం చేస్తున్న అసలైన తప్పు. ఆదిలో మానవుడు పుట్టినప్పుడు మనం ఈ రోజున కలిగి ఉన్నదేదీ లేదు. మానవుడు కలిగి ఉన్న ఆలోచన శక్తితోనే నేడు మనం అనుభవిస్తున్న కంఫర్ట్స్, లగ్జరీస్ పుట్టుకొచ్చాయి. ఆలోచన శక్తి ఇది ఎంతో బలమైంది. నిజానికి మానవులమైన మనం అందరికీ పుట్టుకతోనే నిక్షిప్తమైన గుప్తనిధి మాత్రం మన ఆలోచన శక్తే. దాన్నే పవర్ ఆఫ్ మైండ్ అంటాం. దానికి కసి, పౌరుషం అనే వాటిని జత చేయగలిగితే మనిషికి అసాధ్యమైనది ఏదీ ఉండదేమో. చేద్దాం చూద్దాం అని కాలయాపన చేయకుండా అనుకున్నదే తడవుగా చేయాల్సింది చేసి చూపించండి. జీవితంలో విజయం సాధించిన శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, ఎందరో మహానుభావుల రహస్యం మాత్రం వాళ్లకున్న కసి, పౌరుషమే. నిజానికి మనమందరం గుడ్ స్టార్టర్స్మే. అదేనండి, మంచి ప్రారంభికులమే. మనలో చాలామంది చేయగలం అని నమ్మి ప్రారంభించి మధ్యలోనే డ్రాప్ అయ్యే వారంగా ఉంటున్నాము. దానికి కారణం మనలో కసి, పౌరుషం అనేవి లేకపోవడమే. కావాలంటే మీరే గమనించండి. కొంచెం మంచి పొజిషన్లో ఉన్నవాడి లైఫ్ స్టైల్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైనా సాధించిన వాడికి సాధించనోడికి ఉన్న తేడాను మీరే స్వయంగా చూడండి. పరిశీలిస్తే తేడాను ఇట్టే పట్టేస్తారు. అది కేవలం కసి, పౌరుషం మాత్రమే. నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి, జీవించడానికి కావలసిన కంఫర్ట్స్, లగ్జరీస్ సమకూర్చుకోవాలి, నాకు ఎందులోని తక్కువ కాకూడదు, నేను అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నేను ఇంకొకరికి సహాయం చేసేటట్లు ఉండాలి, వీలైతే నా చేతితో ఇచ్చేవాడిగా ఉండాలి, ఎవరికి ఏ బాధ వచ్చినా పరిష్కారం కోసం నా దగ్గరికే రావాలి. ఇటువంటి ఆశలు మీ జీవితంలో కలిగి ఉన్నారా? జీవితంలో ఏ రంగంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలన్నా డబ్బులు, తెలివితేటలు, కావలసిన వనరులు, అనుకూల పరిస్థితులు ఉండాలి అన్న మాట వాస్తవమే. కానీ ఏదైనా చెయ్యాలి అన్న కసి, పౌరుషం ఉన్నట్లయితే మిగతావన్నీ నీ దారిలోకి వస్తాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు డీలా పడకుండా అనుకున్న పనిని సాధించగలవు. కనుక యువతీ యువకుల్లారా, మీరు ఏదైనా సాధించగలరు. దేన్నైనా సాధించి చూపిస్తాను అన్న పౌరుషం కలిగి ఉన్నది. అదే నిజానికి మీ వజ్రాయుధం. థ్యాంక్ యూ.